Welcome to KSV Competitive Adda. RRB NTPC and Group D General Awareness Model Papers. RRB NTPC and Group D కి సంబంధించిన జనరల్ అవేర్నెస్ బిట్స్ అనేది చూద్దాం. Who is the author of the book titled Every Vote Count the Story of India's Elections? భారత ఎలక్షన్స్లో ప్రతి ఓటు కౌంట్ అవుతుంది అనే బుక్ ఎవరు రాశారు అంటే నవీన్ చావ్లా. వాట్ ఆర్ క్రిప్టోగ్రామ్స్? క్రిప్టోగ్రామ్స్ అని మనం వేటిని అంటాము అంటే సీడ్లెస్ అండ్ ఫ్లవర్లెస్ ప్లాంట్స్, అంటే విత్తనాలు కానీ పువ్వులు కానీ లేని మొక్కలను మనం క్రిప్టోగ్రామ్స్ అంటాం అన్నమాట. విచ్ ఈజ్ నోన్ యాజ్ ద కల్చరల్ క్యాపిటల్ ఇన్ ఇండియా? కల్చరల్ క్యాపిటల్ అని మనం ఇండియాలో దేన్ని అంటామంటే కోల్కతా. కల్చరల్ క్యాపిటల్ అంటే సాంస్కృతిక కార్యకలాపాలు చేసేదన్నమాట. హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ ఐసిఎస్? ఐసిఎస్లో సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ అనమాట. ఇండియన్ సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. రెడ్ కలర్ ఆఫ్ మాస్ కమ్స్ ఫ్రమ్ ప్రెజెన్స్ ఆఫ్, అంటే మాస్కి రెడ్ కలర్ అన్నది ఎలా వస్తుంది అంటే ఐరన్ ఆక్సైడ్ ద్వారా వస్తుందన్నమాట. మార్స్ గ్రహానికి 2 ఉపగ్రహాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకున్నాం. విచ్ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ప్రాథమిక హక్కులకి సంరక్షణ ఇచ్చేది ఏది అంటే జ్యుడిషియరీ, అంటే న్యాయస్థానం. ద ఫస్ట్ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ ఆఫ్ 2019 ఫర్ రైఫిల్ అండ్ పిస్తోల్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? అంటే ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2019 అన్నది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. వేర్ ద గేమ్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఒరిజినేటెడ్? అంటే బ్యాడ్మింటన్ అన్నది ఎక్కడి నుంచి పుట్టింది అంటే పూణే. హూ వాజ్ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్? బ్లడ్ గ్రూప్స్ని ఎవరు కనుగొన్నారు అంటే కారల్ ల్యాండ్స్టీనియర్. వాట్ వాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది మౌంట్ బ్యాటన్ ప్లాన్? అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ ఉన్నాడు కదా, అతని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, అతని ప్లాన్ ఏంటి అంటే పార్టిషన్ ఆఫ్ కంట్రీ, అంటే కంట్రీని విభజించడం అన్నమాట. విచ్ అమాంగ్ ద 4 వేదాస్ ఈజ్ ద ఓల్డెస్ట్? మనకి ఉన్న వేదాలలో అన్నిటికంటే పురాతనమైనది ఏది అంటే ఋగ్వేద, అంటే ఋగ్వేదం. ద సర్వికల్ వెటిబ్రే ఇన్ హ్యూమన్ ఆర్? అంటే మనకి గర్భాశయానికి సంబంధించి వెన్నుపూసలో ఎన్ని ఉన్నాయి అంటే 7. నెక్స్ట్, విచ్ గ్యాస్ అవైలబిలిటీ ఈజ్ మోర్ ఇన్ అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ అంటే వాతావరణంలో ఏ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది అంటే నైట్రోజన్. ఇఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ అవైలబుల్ దెన్ హూ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాకి సంబంధించిన మన చీఫ్ జస్టిస్ కానీ ఎవరూ లేకపోయినట్లయితే అప్పుడు ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరుంటారు అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టుకి సంబంధించిన సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి ఇక్కడ ప్రెసిడెంట్ అవుతారనమాట. మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ ఎట్ విచ్ ప్లేస్? మహాత్మా గాంధీ గారు ఎక్కడ జన్మించారంటే పోర్బందర్. అది ఎప్పుడంటే October 2, 1869. విచ్ వాటర్ ఫాల్స్ ఆర్ నోన్ యాజ్ నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా? అంటే మన ఇండియాలో నయాగరా ఫాల్స్ అని మనం దేన్ని అంటాము అంటే చిత్రకూట్ వాటర్ ఫాల్స్. హూ ఈజ్ ద చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ ఆఫ్ ఇండియా? నావల్ స్టాఫ్ చీఫ్ ఎవరు అంటే కరంబీర్ సింగ్. హూ ఈజ్ రిసీవ్డ్ బోత్ భారతరత్న అండ్ నిషాన్-ఇ-పాకిస్తాన్? భారతరత్న అనేది మన ఇండియన్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డు, అలాగే నిషాన్-ఇ-పాకిస్తాన్ అనేది పాకిస్తాన్కి సంబంధించిన హై సివిలియన్ అవార్డు అనమాట. సో ఈ 2 తీసుకున్నది ఎవరు అంటే మొరార్జీ దేశాయి. విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ సెమీ కండక్టర్ చిప్స్? సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే జర్మేనియం. విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యాటిల్స్ లెడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ మొఘల్ రూల్ అట్ ఢిల్లీ? ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యం ఏర్పడడానికి ఏ యుద్ధం హెల్ప్ చేసింది అంటే ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్, అంటే మొదటి పానీపట్ యుద్ధం అనమాట. వాట్ ఈజ్ ద కంట్రోల్ యూనిట్ ఆఫ్ సెల్ కాల్డ్? అంటే మన కణానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్ ఏది అంటే దాన్ని ఏది కంట్రోల్ చేస్తుందంటే న్యూక్లియస్ అనమాట. న్యూక్లియస్ అంటే కేంద్రకమే మన కణాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. రంగస్వామి కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్? రంగస్వామి కప్ అన్నది ఏ గేమ్కి సంబంధించింది అంటే హాకీ.
హూ వాజ్ ది మదర్ ఆఫ్ వర్తమాన మహావీర్? వర్తమాన మహావీర్ తల్లి ఎవరు అంటే త్రిశాల. తండ్రి ఎవరు అంటే సిద్ధార్థ్ అనమాట. హైకోర్ట్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? ఇండియాలో అండమాన్ అండ్ నికోబార్కు సంబంధించి హైకోర్ట్ అన్నది ఏ స్టేట్లో ఉంది అంటే వెస్ట్ బెంగాల్ అంటే కోల్కతా. ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కంట్రోల్ జెడ్ ఈజ్ ఎ కమాండ్ ఫర్ అంటే కంట్రోల్ జెడ్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే అండు అంటే ఒక ప్రీవియస్ యాక్షన్కి వెళ్ళడానికి యూజ్ అయ్యేదన్నమాట. ద స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ వన్ సెల్ థిక్ ఆర్ కాల్డ్ అంటే మన యొక్క రక్తనాళాలలో థిక్గా ఉన్నది అంటే మందంగా ఉన్న ఒక సెల్ ఏది అంటే కేశనాళికలు అనమాట. క్యాప్లరీస్ అంటాం దాన్ని, కేశనాళికలు దాని అర్థం. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ఏపీజే అబ్దుల్ కలాం. విచ్ స్టేట్ హ్యాస్ ది లాంగెస్ట్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా అంటే ఎక్కువ నేషనల్ హైవేస్ అది కూడా ఎక్కువ లాంగెస్ట్ నేషనల్ హైవేస్ కలిగి ఉన్న ఇండియాలో ఏ స్టేట్ ఎక్కువ లాంగెస్ట్ నేషనల్ హైవేస్ కలిగి ఉంది అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. సెకండ్ ఏది అంటే రాజస్థాన్. విచ్ వన్ ఆఫ్ ది ఈవెంట్ మేడ్ ది క్రౌన్ ఆఫ్ ఇంగ్లాండ్ టు టేక్ ఓవర్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అంటే భారత పరిపాలన స్వాధీనం చేసుకోవడానికి ఇంగ్లాండ్ ఏం చేసిందంటే ద సిపాయి మ్యూటినిటీ అంటే సిపాయి తిరుగుబాటు అన్నది జరిగింది కదా, సో దాని ద్వారా మన భారత పరిపాలనని స్వాధీనం చేసుకున్నారనమాట. అది ఎప్పుడు అంటే 1857. విచ్ ఈజ్ నాట్ ఏ పోర్ట్ సిటీ ఆఫ్ ది అరేబియన్ సీ అరేబియన్ సముద్రంలో పోర్ట్ సిటీ కానిది ఏది అంటే విశాఖపట్నం అనమాట. విశాఖపట్నం అనేది అరేబియన్ సీకి సంబంధించింది కాదు. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ సైలెంట్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్? సైలెంట్ వ్యాలీ అన్నది ఎక్కడ ఉంది అంటే కేరళ. ద జీరో డిస్క్రిమినేషన్ డే ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ జీరో డిస్క్రిమినేషన్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే March 1. విచ్ రూలర్స్ బిల్ట్ ది ఎల్లోరా టెంపుల్? ఎల్లోరా టెంపుల్ని ఎవరు నిర్మించారు అంటే రాష్ట్రకూట డైనస్టీ అంటే రాష్ట్రకూట సామ్రాజ్యం అన్నది ఎల్లోరా టెంపుల్ని నిర్మించారనమాట. ఇన్ జాన్ 2020 ద 5th ఎడిషన్ ఆఫ్ ది ఆసియా పసిఫిక్ డ్రోసోఫిలా రీసెర్చ్ కాన్ఫరెన్స్ దాన్ని APTRC 5 వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ అది ఎక్కడ జరిగింది అంటే పూణే. ఇన్ జాన్ 2020 పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఫర్ ది రిజర్వేషన్ ఆఫ్ హైలీ పొల్యూటింగ్ బుద్ధా నల్లా అట్ లుధియానాలో ఉన్న బుద్ధా నల్లాని మళ్ళీ తిరిగి బాగా పొల్యూట్ అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి శుభ్రంగా చేయడానికి పంజాబ్ గవర్నమెంట్ అన్నది జాన్ 2020లో ఎంత అమౌంట్ కేటాయించింది అంటే 650 crores అనమాట, 650 కోట్లు. హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది 2020 గ్లోబల్ చైల్డ్ ప్రొడ్యూసీ అవార్డ్ అది ఎవరికి వచ్చింది అంటే సుచేత సతీష్. ఆమెకి 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడ్యూసీ అవార్డ్ అనేది వచ్చిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.